సో నేను వచ్చి చూసేసరికి సోను వేరే అమ్మాయితో ఉన్నాడు. ఏం లేదు, నువ్వు పోయినావు కదా, పోయి చాలా డేస్ అవుతుంది కదా. సో నువ్వు ఫ్లాట్కి ఒక చూపిస్తా వీడియో కెమెరా. అసలు అమ్మాయి జోలికి పోకండి మీరు. మాటలు మంచిగా మాట్లాడజరా. ప్లీజ్ నాన్న తర, నాకు వద్దామే, భయం వేస్తుంది నాన్న తర. జున్నక్క అయినావానే, నువ్వు వద్దంటావు. నాన్న తర, నువ్వు అసలు లోపల వాల్సిన అవసరం నీకు లేదు. చూపించుకో ఇగో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్. ఇది నా ఛానల్ కాదు, అంటే నీది మనది జున్ను అక్క వాళ్ళది స్మార్ట్ సోను ఛానల్ అనమాట. సో నార్మల్గా నేను షూట్స్ కోసం అని వచ్చినప్పుడు సోను అన్న వేరే కథ నడిపిస్తుండు. యాక్చువల్గా జున్ను అక్క తను జర్మనీ వెళ్తుంది కాబట్టి లోన్స్ కోసం అని చెప్పేసి కొన్ని పనులు చూసుకోవడానికి ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి వేరే ఊరికి. సో నేను వచ్చి చూసేసరికి సోను వేరే అమ్మాయితో ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టడానికి అని ఏం కాదు. అక్క ఎక్కడో దూరం ఉంది, ఇక్కడ అమ్మాయితో ఏమైనా మిస్గైడ్ ఏదో సంథింగ్ ఏదైనా చేస్తున్నట్టేమో అని చెప్పేసి జున్ను అక్క కోసం నేను వీడియో తీస్తున్నా. అది ఈ స్మార్ట్ ఫోన్ అక్క వాళ్ళ ఛానల్కే. డోర్ పెట్టుకో. ఎంతసేపు డోర్ ఎందుకని వస్తుంది, ఎందుకంత భయపడుతున్నావు? ఎందుకు వచ్చినావు నువ్వు? నీ భాగవతాలన్నీ బయట పెడతా మాకు. లోపల ఎవరున్నారు? ఓవర్ లేనాతారా, నాయనతారా ఓవర్ లేరు. జున్నక్కకు తెలుసా? ఇప్పుడు ఆ పిల్లుంటే ఏం చెప్పు. జున్నక్కకు తెలుసా? జున్నక్క దగ్గరికి ఎందుకు పోతున్నా? అసలు ఆమె ఎవరు? నాకు ఒక మాట చెప్పు. జున్నక్కకు తెలుసా తెలియదా ఉన్నట్టు? అసలు ఆమె ఎవరు నాకు ఒకటి చెప్పు. ప్లీజ్. జున్నక్క ఎవరో తెలియదా? తెలియదు నాకు ఆమె ఎవరు. సరే లోపల ఉన్నోళ్ళు జున్నక్కకు తెలుసా? ఆమె వచ్చిందని తెలుసా? రాదురా. అసలు ఎందుకు వచ్చినావు? ఎవరు చెప్పారు? అదే కెమెరా ఎందుకు రాదు? ఏహే ప్లీజ్ వద్దు. నాకంటారా అమ్మాయి నేను తెలియదు, ఒకటే మాట చెప్పు. సోను జరవాష్ను నాడు అమ్మాయి ఎవరుగా? నువ్వు మా జున్నులు ఎట్లా మోసం చేస్తావు? జున్నక్కకు తెలుసు అని అంటే వెళ్ళిపోతారు, రిటర్న్ తెలియదు అంటే చెప్పు, నేను నీకు సపోర్ట్ చేస్తాను. తెలియదు నా ఫోన్ అన్నా. ఏం చేస్తావు? జున్నుకు ఫోన్ చేస్తా. ఆగు. ఏం చేస్తావు? జున్నుకు ఫోన్ చేసి ఇప్పుడు జున్నుకు ఫోన్ చేసి ఏం చేస్తావు? చెప్పక మాట చేసుకో. ఎవరు చేసుకుంటా చేసుకోండి. ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసుకుంటా ప్లీజ్. అంత అమ్మాయిలతో ఆడుకోవడానికి ఉంటావు? అవును, నేను అమ్మాయిలతో ఆడుకోవడానికే ఉంటా. మరి మీరు ఆడుకున్నప్పుడు ఏం లేదా మరి? జరిగి ఆ రికార్డింగ్ ఎందుకు చేస్తున్నావు? అసలు ఏం అర్థం అయితే ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు? అక్క దూరం పోతుందని తెలుసు. హలో హలో జున్నక్క, చెప్పా. మంచిగా ఉన్నావా? బాగున్నా. ఏడా ఇంట్లోనే ఉన్నావు? ఫ్రీగానే ఉన్నావా? తిన్నావా? రోజుల తర్వాత ఫోన్ చేసిన. ఏమో అక్క, నీ కొంప ముంచుతున్నాడు సోను, అందుకే ఇస్తున్నా. ఏం చేస్తున్నాడు? పక్కనే ఉన్నాడు సోను, నన్ను పక్కన పెట్టుకొని షూట్ చేస్తున్నా. వీడియోలో ఉన్నావా? ఏం లేదు, నువ్వు పోయినావు కదా, పోయి చాలా డేస్ అవుతుంది కదా. సో నువ్వు ఫ్లాట్కి ఒక ఎందుకు వస్తున్నావు? ఫస్ట్ ఫోన్ కట్ చేయి. ఎందుకు చెప్తున్నావు? నేను మీట్లో పెట్టలే. సోను ఏంద్రా, ఏం కథలు పడుతున్నావు? ఇగో చూడు, నేను ఇంకా నీకు మ్యాటర్ చెప్పాలి, చెప్పొద్దని ఆపేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఫ్లాట్కి నేను నార్మల్గా షూట్స్ కోసం అని వచ్చిన ఇక్కడికి రామని చెప్పిండు శ్రీప్రభ. ఫ్లాట్లో ఒక అమ్మాయి ఉంది. నేనేం ప్రాంక్ చేస్తలే. నేను దాసన్న వచ్చినాం ఇద్దరము. దాసన్న కెమెరా పెట్టుకుని లోపల పోయి చూద్దాము అని అంటే కూడా డోర్ పెట్టేసి అవసరం లేదు ఏంది అని చెప్పేసి మీనికి వస్తుండు.
ఏం చేస్తున్నావు నా తర? అసలు నేను ఏం చేసినా నువ్వు ఎందుకు అమ్మకి అన్నీ చెప్తున్నావు? నేను ఏం తప్పు చేసిన? ప్రూఫ్ ఏముంది నేను చేసినట్టు? ఒకసారి చెప్పు. అరే లోపట్నే డోర్ ఏంది? ఏముండదు అలా. చలో మరి ఇద్దాం, చూపిస్తా వీడియో కెమెరా. ప్లీజ్ నా తర, అసలు అమ్మాయి చెల్లి గోకండి మీరు. అక్క చూడక్క, ఏంది సోను కథలు తెంగుతున్నావా? ఇగో నేను సగమే చెప్పిన అమ్మాయి పేరు కోవద్దు అని అంటుండు, లోపల పోయి చూద్దాము అని అంటే. ఓకు నాన్న తర, నీకు మంచి చెప్తాను. నువ్వు వచ్చినావు దేని గురించి వచ్చినా షూట్ కొట్టుకొని పో. ఈ వీడియోలు తీసుకుంటే ఇవన్నీ ఏం చేస్తావు? ఎప్పుడు నీకు సపోర్ట్ ఇవ్వడానికి రాలే, నేను జున్నక్కకి చెప్పడానికి వచ్చిన అంతే. అయినా రికార్డింగ్ చేసుకొని నా ఫోన్ తీసుకొని నువ్వేం చేసినా నాకు అర్థం నేను కాదు. షూట్ కూడా చేస్తున్నా, ఏం చేస్తావు చెప్పు. షూట్ కూడా చేస్తున్నా. ఏం షూటు? అది నీకు ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ నీ ఛానల్లోనే అప్లోడ్ అవుతుంది. ఎందుకైతే ఎవరు చేస్తాను నేను కూడా చూస్తా కదా. చూద్దాంలే, నేను శ్రీప్రభతో కూడా మాట్లాడతా. జున్నక్క మాట్లాడు. జున్నక్క హలో, మీకోసం ఏం లంచ కథలు తెంగుతున్నావురా? మాటలు మంచిగా మాట్లాడు జరా. ప్లీజ్ అర్థమవుతుందా? అదే ఏం లంచ కథలు తెంగుతున్నావు? నేను లేకపోతే నీకు వేరే వాళ్ళు గుర్తొచ్చిరా? వేరే వాళ్ళ దగ్గర పోయి వేరే వాళ్ళని ఫ్లాట్ కి తెచ్చే అంత స్టేజ్కి పోయినావారా నువ్వు? నేనేం తెలియను. నన్ను ఓకే మీరు బాధ పెట్టి మాట్లాడుకోరు, అర్థమవుతుందా? ఎవర్రా బాధ పెట్టేది? నేను ఈ అమ్మాయిని తీసుకురాలేను కాబట్టి కాల్ చేసింది. నేను ఈ అమ్మాయిని తీసుకురాలేను, అర్థమవుతుందా? పద మరి కెమెరాకి లోపల ఎవరున్నారో చూపిద్దాం. మరి చూపిరా మరి. పద. ఏం చేస్తావు చూపించుకొని? నేను కూడా చూస్తా మరి. ఏం చేస్తావు నాకు అర్థం కాదు. నేను కూడా చూస్తా మరి అంటున్నా. మీతో మాట్లాడాలంటే కూడా నాకు ఎట్లనో మనసు అంతా బాధ అనిపిస్తుంది. మాట్లాడుకు ఏమైతోనే. బాధ అనిపిస్తుందని అంటావు, లోపల ఒక అమ్మాయి ఉందంటావు. అనిపిస్తుంది అంటున్నావు, ఇంకో అమ్మాయితో సరసలాడుతున్నావు, అన్ని చేస్తున్నావు. ఏం చేయలేదు, అర్థమవుతుందా? మరి ఎందుకు నీ ఫ్లాట్ లో ఒక అమ్మాయి ఉంది? డోర్ ఒక 10 minutes వరకు కొట్టినా కూడా డోర్ తీయాలి లాస్ట్ కి. ఏం చేస్తున్నావు సోను? ప్లీజ్ నా దండం పెడతా, నేను అట్లా ఏం చేయలేను. ఎందుకు అట్లా ఎక్కించి చెప్తున్నావు అన్నీ? కాదురా సోను, ఒక మాట అడుగుతా. నేను పోతే ఆడ ఏ తెల్ల పూర్వాన్ని పట్టుకుంటావో అని భయపడేటోనివి. మరి ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఇస్తే నేను ఎట్లా పోవాలనుకుంటున్నావు సోను? నేనేం చేయలేనే, అట్లా నిజంగా చెప్తున్నా. ప్లీజ్ నువ్వు అట్లా మాట్లాడకే. సరే అబద్ధం ఆడుతుర్రే వీళ్ళు. సరే అక్క, వీడియో కాల్ చేస్తావా అక్క? చేస్తున్నాను. ప్లీజ్ నాన్న తర వద్దు, ప్లీజ్ అర్థం చేసుకో. మరి లోపల ఎవరు లేరని ఎట్లా చెప్తున్నావు? వీడియో కాల్ చేస్తేనే చూడుడే కదా డైరెక్ట్, అప్పుడేం చెప్తావు? మ్యూట్ చేయి చెప్తా. మ్యూటా? ఎందుకు అవన్నీ చెప్తున్నా మీకు నాకు అర్థం కాదు. నువ్వు ఎందుకు వచ్చి నాన్నతారు నవ్వక? నాన్నతారు నిజం చెప్తున్నా. నేను మీ వల్ల నా లైఫ్ అంతా మొత్తం అనుకుంటున్నారు. సరే మ్యూట్ లో పెట్టినా, ఇప్పుడు చెప్పు. నా లైఫ్ ఏం చేద్దాం అనుకుంటారు ఒకటి చెప్పా ప్లీజ్. మ్యూట్ లో పెట్టినా నాకు కొంచెం చెప్తే నేను చెప్తా, అక్కకి సపోర్ట్ చేస్తావు. నీకు సపోర్ట్ చేస్తా, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ప్లీజ్ నాన్నతారా, నాకు వద్దామే, భయం వేస్తుంది నాన్నతారా. జున్నక్క అయినవానే, నువ్వు వద్దంటావు. నేనే మ్యూట్లో పెట్టలే. ఈమె వద్దాలా నేను? మీరు ఎవరైతే పిల్లకి చెప్తారో పిల్ల నాకు వద్దు. నేను ఈమె గురించి మాట్లాడతలేను. జున్నక్క అర్థమవుతుందా నీకన్నా? ఆ పిల్ల వద్దంట. సోను ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఎవరైతే అమ్మాయికి చెప్తున్నా అమ్మాయి వద్దంటూ, నేను జున్నక్కకే చెప్తున్నా. జున్నక్క వద్దా నీకు ఇప్పుడు? జున్నక్క నాకు కావాలా? కానీ ఎవ్వరు అమ్మాయి రాలేరు, ఏం లేరు ఈడ. కెమెరా తీసుకురా. నాన్నతారా నువ్వు అసలు లోపల పోవాల్సిన అవసరం నీకు లేదు. అర్థమవుతుందా? నువ్వు ఫస్ట్ జరుగు. నాయనతారా ఏమనుకుంటున్నావు ఫస్ట్? ఎందుకంత భయం అవుతుంది? జున్నకే ఏం చేస్తావే లాస్ట్ కి? ఆగు, నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి. నేను రేపు హైదరాబాద్ వచ్చి గుర్తంతా వాళ్ళ కొడతావు. ఏం చేయలేను, అర్థమవుతుందా? నేను తప్పు చేయలేను. ఏం చెయ్యలేనా? సరే, నేనేం తప్పు కూడా చేయలేను, అర్థమవుతుందా? నన్ను ఇంత నన్ను ఇగో సోను తప్పు చేయలేను అది ఇది అని చెప్పేసి నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటున్నాడు. చూడు, వీడియో కాల్ చేస్తాను నీకు, కాల్ లిఫ్ట్ చేయి. అండ్ నీతో వీడియో కాల్ చేసింది కూడా నేను రికార్డ్ చేస్తా. సరేనా? ఏం చేస్తావు? రికార్డింగ్ చేసుకొని చెప్పు. బొంగు చేస్తా. మీరు అందరూ ఏం తమాషా చేస్తే నాకు అర్థం కాదు. అన్న ప్లీజ్, దొంగ బయట పడ్డప్పుడు ఇట్లానే గట్టి గట్టిగా మాట్లాడతారు. అవును, గట్టిగా మాట్లాడితే ఏం చేస్తారు ఇప్పుడు నాకు అర్థం కాదు. నువ్వు గట్టిగా మాట్లాడి ఏం సాధించాలనుకుంటున్నావు? నన్ను మొత్తం నాశనం చేద్దామని చెప్పి చూస్తురా మీరు. నువ్వు చేసే మంచి మంచి కథలు. నేను ఏం చేయలేను అన్నతారు, అర్థమవుతుందా? నువ్వు వాడికి పోవాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నా ఇప్పుడే.
అస్సలు మంచిగా ఉండదు చూడు, ఫిక్స్ అయిపో నువ్వు. అన్న ఇగో రికార్డ్ చేయి. ఏం చేస్తా రికార్డింగ్ చేసుకో, చూపించుకో, చూపి కింద, చూపి కింద నుంచి చూపి, చూస్తా, చూపి కింద నుంచి చూపి, ఆ పిల్ల ముఖం నేను చూపియా. ముఖం చూపియకు, జస్ట్ కాళ్ళు చూపినా. చూపి, చూసుకో కింద నుంచి చూసుకో కింద నుంచి. కింది నుండి ఎట్లా చూస్తారు అన్న? కింద నుండి ఎట్లా చూపిస్తారు? నేను చూపి 5 నుంచి అయితే నేను చూపి, అర్థమవుతుందా? ఆమె ముఖం నేను ఎవరికి చూపియా. ముఖం చూపియకు, జస్ట్ కాళ్ళు చూపి, ఆడోళ్ళ కాళ్ళు అని చెప్పేసి జునక్కనే కాల్ చేసి చూపించుకో, ఏం చూపించుకుంటూ చూపించుకో. చూపినాని తుడుస్తున్నాగా కెమెరా. చూపించుకో, ఏం చూపించుకుంటూ చూపించుకో. చూపి, ఈ నుండి కనిపించదన్నా, జరుగు. ఏం చూపించుకుంటూ చూపించుకో. ఇగో అసలు ఏంది నాకు అర్థం కాదు నీరు బాబు. ఇది ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేస్తా, బరాబర్ చేస్తాను చూడు. నీ వల్ల ఫోను మాట్లాడు, ఇప్పుడు ఏం మాట్లాడతా చూస్తా, మాట్లాడు, చూస్తా ఏం మాట్లాడుతావు మాట్లాడు. హలో జునక్క, ఏం లేదు, షోను గుంజుకొని పోతున్నా, ఫోన్ గుంజుకొని కాల్ కట్ చేసిండు. అరే సోను ఏం చేస్తున్నావు? నువ్వు నన్ను అసలు నాకు అర్థం కావట్లేదు. నేను ఎవరు ఏం చేస్తున్నా అర్థమవుతుందా? ఫస్ట్ పిల్ల వల్ల మొత్తం అవుతుంది. ఆ అమ్మాయి ఎవరు? బరాబర్ ఇప్పుడు ఏం చేస్తా చేసుకోండి, మీరు మొత్తం చుట్టూ పెడతారు, పెట్టుకోండి. పెట్టే ఫోన్ పెట్టాను ఫస్ట్. నీకు ఏముంది ఏం మాట్లాడనికే నాతో? నన్ను ఇంత బాధ పెడతారు అందరు మీరు. నడు ఫస్ట్ ఎందుకు వచ్చిన నువ్వెవరు అని చెప్పడానికి? నేను శ్రీకుడు కాల్ చేసి పిలిపిస్తాను. ఫస్ట్ బయటికి పో. నువ్వెవరు అసలు బయటకి వెళ్ళడానికి? నువ్వు వచ్చినావు అందరికి పో. ఎందుకు వచ్చినావు? ఆ ఫోన్ వస్తుంది, జున్నక్క కాల్ చేస్తుంది. చేసుకో, బయటికి పోయి మాట్లాడుకో పో. జున్నక్క ఇగో అరే నువ్వు చేతులు పట్టుకుని బయటకు దుబ్బుతున్నక్క నన్ను. అదే సోను దాని మీద చేయి పడ్డదనుకో. వేసిందక్క, కావాలంటే